ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేయడం వెనుక ఆయనకున్న ప్రజాదరణ ప్రశ్నించే తత్వం, ఆయన చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై భయం ఉన్నాయని ఏపీ బీజేపీ నేత సాధనేని యామిని శర్మ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టే ప్రతి రంగంలోనూ ప్రజలకు మేలు జరుగుతుండటంతో ఓర్వలేని కొందరు ఆయనపై బురద జల్లుతున్నారని ఆమె పేర్కొన్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, అవినీతిపై ఆయన చేస్తున్న పోరాటం మరియు కూటమి ప్రభుత్వంలో ఆయన చూపిస్తున్న చొరవను చూసి తట్టుకోలేకనే ప్రత్యర్థులు పదే పదే ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేస్తున్నారని యామిని శర్మ తెలిపారు. ప్రకటన స్వేచ్ఛ పేరుతో, నాస్తికత్వం పేరుతో, హేతువాదం పేరుతో హిందూ దేవతలని, దేవుళ్ళని, రాముల వారిని, సీతమ్మ వారి దగ్గర నుంచి అందరినీ దుర్భాషలాడుతూ చాలా అత్యంత నీచంగా మాట్లాడే హక్కు రాజ్యాంగంలో ఎక్కడ కల్పించబడింది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అని అంటే మన హక్కుల కోసం మనం మాట్లాడడము అని, లేదంటే ఏదైనా ప్రభుత్వ పరంగా ఇబ్బంది వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది తప్పితే భక్తులు కోట్లాది మంది విశ్వసించేటటువంటి వారి దేవుళ్ళని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది జోసెఫ్? ముఖ్యంగా మొన్న అతను వెళ్ళినటువంటి సభకి దళిత క్రైస్తవ సభ, వాళ్ళు తీసుకున్నదే పర్మిషన్ దానికోసం. అసలు ఈ దళిత క్రైస్తవ అనేది న్యాయస్థానం కూడా అటువంటి పదం లేదు. ఉంటే దళితులు ఉంటారు లేదా క్రైస్తవులు ఉంటారు అని చెప్పింది. అంటే రాజ్యాంగ పరంగా కానీ ప్రభుత్వ పరంగా అటువంటి అధికారికంగా పదం అయితే లేదు. అందులో ఏం మాట్లాడుకోవాలి అని అంటే గనక వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్యలు మాట్లాడుకోవాలి, లేదా వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఆ పేరుతో పర్మిషన్ తీసుకుని అక్కడ హిందూ దేవి దేవతలని దుర్భాషలాడడం ఒకటి చేస్తే, ఇంకొకడేమో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యులని కూడా దుర్భాషలాడుతూ ఉంటాడు. ఇంకొకడు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. వీళ్ళందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అసలు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం గురించి అని మాట్లాడుతూ ఉంటే వీరందరికీ ఏంటి మంట, వీళ్ళకి ఎందుకు నొప్పి? అసలు వీళ్ళందరూ